హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరని ప్రణయం ఎండింగ్ ఇట్స్ అని చదవని వాళ్ళు ఎవరుంటే స్టార్ట్ చేసేయండి యార్. ఇక బృందావనం పార్ట్ 1, 1, 2తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. నాగేష్ ఫోన్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఏదన్నా ఉపయోగమైన మ్యాటర్ ఇంకా దొరుకుతుందేమోనని రీచెక్ చేస్తూ ఉంటాడు శివ్. లోపల నగేష్కి కోటింగ్ ఇస్తుంటే వాడు అరుస్తున్న అరుపులు విని, సార్ మాకు ఒక చిన్న డౌట్ అని అంటాడు టీం మెంబర్ ఒకరు. ఆ అమ్మాయి మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపాలనుకుందని ఎలా తెలుసుకున్నారు? వాడు చెప్పలేదు కదా అనేగా నీ డౌట్ అని అడుగుతాడు శివ్. ఎస్ సార్ అని అంటారు వాళ్ళు. నాగేష్ ఫోన్లో ఒక ఆడియో వినిపిస్తాడు వాళ్ళకి. రెజీనా ఎక్స్ నాగేష్ మాట్లాడుకుంటుండగా నాగేష్ ఆ ఆడియో రికార్డ్ చేస్తాడు. వీడెందుకు సార్ వాళ్ళ మాటలు రికార్డ్ చేశాడు అని ఆశ్చర్యంగా అడుగుతారు టీం మెంబర్స్. వీడు వట్టి వెధవ, తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళని ఎప్పటికైనా బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని ఇలా రికార్డ్ చేసుకున్నాడు. సంజీవ్ సార్ని చంపిన వాళ్ళ బంధువుల్లోనే అయి ఉంటాడా సార్ ఆ ఎక్స్ కూడా? మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను నేను. రెజీనా అన్నతో ఉన్నారు అంటే వాళ్ళల్లో ఎవరో ఆ ఎక్స్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అది మనకు తెలియాలంటే ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ లిస్టులు మొత్తం ఒకసారి తిరగేయాలి. ఎక్కడో ఆ లింకు మిస్ అయ్యింది మనకి. ఆ లింక్ ఏంటన్నది తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను మన వాళ్లకు. వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. నేను టూర్ నుంచి వచ్చేలోపు ఆ పని కూడా అయిపోతుంది. ఒక్కసారే ఈ రెజీనా ఆ ఎక్స్ పని పట్టొచ్చు. వీడు బయటికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వీడెంత ఎదవంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం. వీడి గురించి చేసిన ఎంక్వైరీలో అదే తేలింది. ఇప్పటికి 4 బాసుల్ని మార్చాడు వీడు. బయటికి వచ్చాక వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. వాళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నాడు వీడు. అందుకే దేశం దాటి ఎక్స్ దగ్గరికి చేరాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఎక్స్ పేర్లు మారుస్తున్నాడు కదా, ఆ పేర్లంటే ఇష్టమని చెప్తున్నాడు కదా, అదంతా అబద్ధం. వాడు పక్కా హిందూ. కావాలనే ఈ పేర్లు పెట్టి వాళ్ళ చేత తప్పులు చేయించి అల్లర్లు సృష్టించాలని వాడి అసలు ఉద్దేశం. వీడి ఫోన్లో ఎక్స్ నెంబర్ ఉంది, కానీ అది శాటిలైట్ నుంచి వాడుతున్నాడు కాబట్టి మనకి అంత తొందరగా కనుక్కోవడం అవ్వదు. కానీ మీ ప్రయత్నాలు మీరు చేయండి. నువ్వు ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఇలా తనని పోలీసులు ఒక చిన్న గొడవలో అరెస్ట్ చేశారని, ఎలా అయినా హెల్ప్ చేయమని ఒక మెసేజ్ చేయి. అది కూడా ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడి నుంచి చేయి. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాయి అంటూ ముందు చూసిన ఇన్ఫర్మేషన్ తప్ప కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోవడంతో ఆ ఫోన్ ఒక మెంబర్ చేతికిస్తాడు శివ్. లోపలున్నవాడు ఏమీ ఉత్తముడు కాదు, చాలా చెత్తెదవా. ఆలోచించి కొట్టకండి, మీ ఇష్టం వచ్చినట్లు కొట్టండి పర్లేదు. చిన్న పిల్లలని కూడా చూడకుండా కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొడతాడు వీడు. భార్యను బానిస కంటే దారుణంగా చూస్తున్నాడు. వీడు అక్కడున్నప్పుడు వీడెప్పుడు ఊరెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఇలాంటి ఎదవ బతికున్నా వేస్ట్. ఆ పిల్లల్ని కూడా ఏదో ఒక రోజు అమ్మేస్తాడు డబ్బు కోసం. డబ్బు అంటే అంత పిచ్చి వీడికి. కాబట్టి వాడికి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడండి. 4 గంటల్లో వాడి చరిత్ర మొత్తం బయటకు వచ్చింది కదా సార్. వాడు ఊరు వెళ్ళి వాడి గురించి అడుగుతుంటే చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదంట ఎవరో వాడి ఫ్రెండ్. ఇప్పుడు కూడా వీడి బాధితుడే వాడు. కొంచెం డబ్బాసి చూపించగానే మొత్తం చెప్పుకొచ్చాడు అని చెప్తుండగా ఐషు ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది శివ్కి. ఫోన్ ఎత్తి ఒక అరగంటలో వస్తాను బుజ్జి అని చెప్పి కట్ చేయబోతుండగా, నాన్న నేను ఆయుని అంటాడు అటువైపు నుంచి ఆయు. ఏమైంది నాన్న, ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు శివ్. నువ్వు బిజీగా ఉన్నావా నాన్న, నీతో ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడుగుతాడు ఆయు. బిజీ కాదు, చిన్న వర్క్లో ఉన్నాను, చెప్పు విషయం ఏంటి అని అడుగుతాడు శివ్. ఎక్కడున్నావు నువ్వు? పొద్దున్నుంచి అసలు మాకు కనిపించలేదు. మేం పడుకునే లేపు వచ్చేస్తావా?
ఆషికి కొద్దిగా ఫీవర్గా ఉంది. 3 o'clock నుంచి పడుకునే ఉంది. నువ్వొస్తే తను హుషారైపోతుంది కదా. తొందరగా వచ్చేయ్ నాన్న. ఫీవర్ ఎందుకు వచ్చింది? ఏమో, అమ్మ ఓవర్ హీట్ చేసింది అంటుంది. తను మీరొస్తేనే హుషారవుతుంది. కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయి నాన్న. ఉంటాను, బాయ్ అని ఫోన్కు పెట్టేస్తాడు ఆయు. శివ్ వెంటనే చీఫ్కి ఫోన్ చేసి మ్యాటర్ అంతా చెప్పి, ఇక నేను టూర్ నుంచి వచ్చాక మిగిలిన ఇన్వెస్టిగేషన్ చేస్తాను సార్ అని చెబుతాడు. అట్నుంచి చీఫ్ ఏం మాట్లాడు. సార్ అని శివ్ మళ్ళీ పిలుస్తాడు. శివ్, సంజీవ్ గుర్తొచ్చాడా అని అడుగుతాడు శివ్. మర్చిపోతే కదా ఇప్పుడు కొత్తగా గుర్తు చేసుకోవడానికి. కానీ మనం ఆ రోజే అందరినీ ఫినిష్ చేశాం కదా. వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ లిస్టు కూడా నీ దగ్గర ఉంది కదా. లేదు సార్, ఎక్కడో చిన్న లింక్ మిస్ అయింది. ఒకడికి అసలు చెల్లున్నట్టు మనకు తెలిసిందా, కానీ వాడి చెల్లెలంటూ ఇప్పుడు రెజీనా వచ్చింది. అలాగే ఎవరో ఒకరికి సంబంధించిన వాడై ఉంటాడు ఆ ఎక్స్. ఐఎమ్ సారీ శివ్, నా కుటుంబం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తంని టార్గెట్ చేశారు. డోంట్ టాక్ లైక్ దట్ సార్. నేను నా డ్యూటీ చేశాను అంతే. అక్కడ మీ ఫ్యామిలీ అని కాదు చూసింది నేను. మన ఎన్ఎస్ఎస్ టీం అతను. తనని తన భార్యని అంత దారుణంగా చంపిన వాళ్ళని చంపకుండా ఎలా వదిలేస్తాం? ఇంకా నా ఫ్యామిలీ గురించి అంటారా? నేను బతికున్నంత వరకు వాళ్ళకి ఏమీ అవ్వదు. ఒకవేళ నాకేదైనా అయినా కూడా వాళ్ళని ఎవరూ చేరలేనంతగా వాళ్ళ చుట్టూ ఒక కవచంలాగా ఏర్పాటు చేశాను. కాబట్టి మీరు అలాంటివేమీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నేను ఎందుకు చేశాను అంటే, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం కాబట్టి నేను వచ్చేలోపు సంజీవ్ని చంపిన వాళ్ళని మనం చంపాం కదా. ఇంకొకసారి వాళ్ళ లిస్టు మాత్రం చెక్ చేయండి. చిన్న లింక్ ఎక్కడో మనం మిస్ అయ్యాం. అదే ఇప్పుడు వాళ్ళు అవకాశం తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో సంజీవ్ నా ఫ్రెండ్. నేను పగ తీర్చుకున్నాను వాళ్ళ మీద అని వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అసలు సినిమా మనం చూపిద్దాం. నేను చెప్పింది చేయండి సార్ అని చెప్పి, ఇప్పుడు మీరు మళ్ళీ గతంలోకి వెళ్ళకండి, టేక్ కేర్ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అక్కడున్న టీం మెంబర్స్లో సగం మందికి మాత్రమే తెలుసు సంజీవ్ ఎవరన్నది. మిగతా వాళ్ళకి అర్థం కాక, ఎవరు సార్ తాను అని అడుగుతారు. మీరు వెళ్ళండి సార్, నేను చెప్తాను అని తెలిసిన వాళ్ళల్లో ఒక మెంబర్ అంటాడు. ఓకే, మరి నేను బయలుదేరుతాను, కేర్ఫుల్గా ఉండండి మీ అందరూ అని చెప్పి శివ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. కారు డ్రైవ్ చేస్తున్న శివ్ అసలు ఆ రోజు ఆ రెజీనా ఎలా మిస్ అయింది, లేకపోతే ఇంకేదన్నా రిలేషన్ ఉందా, వాళ్ళల్లో ఎవరికి సంబంధించిన వాడు ఎక్స్ అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటాడు. శివ్ కార్ సౌండ్ వినగానే నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయు. డోంట్ టచ్ మీ నాన్న, ఫ్రెష్ అయ్యి వస్తాను, జస్ట్ వెయిట్ 5 minutes అని ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాడు. శివ్ ఆ మాట అన్నాడంటే ఎవరికో వాయించి వచ్చాడని అర్థం. లేదా ఆఫీస్కి వెళ్తే ఇంటికి వచ్చినప్పుడు అంటాడు. ఆఫీస్కి అయితే వెళ్ళలేదు, అది తెలుసు అందరికీ. అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరికి వాయించాడు అని అనుకుంటూ ఉంటారు. ఇంత ఆలోచించడం ఎందుకు? క్లయింట్స్తో మీటింగ్ ఉంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు కదా, అందుకే అలా అనుంటాడు అని నరసింహ కవర్ చేస్తారు. శివ్ వెనకే ఆయు కూడా పైకి వెళ్ళిపోతాడు. శివ్ వెళ్ళేసరికి ఐషు ఒళ్ళో పడుకొని ఉంటుంది ఆషి. ఏమైంది బుజ్జి, ఫీవర్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. తెలియదు కన్నా, బాగా తిరిగారు కదా, ఆటలు కూడా ఎక్కువయ్యాయి. ఒక్కోసారి ఒళ్ళు అలిసినా అలా వస్తుంది. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందా? మరీ ఎక్కువేమీ లేదు. అన్ని మాటలు చెప్తుంది. చిన్న జ్వరం రాగానే అమ్మ అంటూ నా వల్ల వాలిపోయింది అంటుంది ఐషు. జస్ట్ 5 minutes రా, త్వరగా వచ్చేస్తానని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీదకి ఎక్కుతాడు శివ్. వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నాన్నల్లోకి జంప్ అయిపోతుంది ఆషి. నుదురు మీద మెడ మీద చేయి పెట్టి చూసి, ఇప్పుడు లేదుగా ఫీవర్ అని అంటాడు శివ్. వద్దన్నా వినకుండా అమ్మ ట్యాబ్లెట్ వేసింది నాన్న, అందుకే తగ్గిందిలే. కాకపోతే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అని ఒకదాని తర్వాత ఒకటి ముద్దుగా చెప్తుంది వాళ్ళ నాన్నకి. ఇలాంటి చిన్న చిన్నవి నా ప్రిన్సెస్ని ఏం చేస్తాయి?
వాటిని మనం అస్సలు పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అదే వదిలేస్తే అదే పారిపోతుంది మన నుంచి అని కాళ్ళు ఒత్తుతూనే చెబుతాడు శివ్. ఆయు శివుకి ఇంకోవైపు చేరి శివ్ చేతితో ఆనుకొని కూర్చుంటాడు. చెల్లికి బాలేదని నువ్వెందుకు డల్ అవుతున్నావు? ఇది జస్ట్ అలిసిపోవడం వల్ల వచ్చిన ఫీవర్. ఆల్రెడీ తగ్గిపోయింది అని అంటాడు శివ్. తనలా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చదని తెలుసు కదా నాన్న అని చెల్లిది తను కూడా ఒక కాలు ఒత్తుతూ ఉంటాడు. అప్పుడే ఇడ్లీ పట్టుకొని అక్కడికి వచ్చిన విజయ గారు, అబ్బో, ఒకవైపు నాన్న ఒకవైపు అన్న సేవ చేస్తున్నారుగా మా బంగారానికి, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు అని దగ్గరకు వచ్చి అడుగుతారు విజయ గారు. తగ్గిపోయింది నాన్న, ఇప్పుడు నువ్వు నాకు ఇడ్లీ ఇవ్వకు, ఫీవర్ తగ్గిపోయింది కదా, పూరి చేయొచ్చు కదా, రైస్ తినకూడదు అనుకుంటే. అసలే ఫీవర్ వచ్చి తగ్గింది, ఇప్పుడు ఆయిల్ ఫుడ్ కావాలా నీకు అని ఐషు చిరుకోపంగా అంటూ, ఈరోజుకి నువ్వు ఇడ్లీయే తినాలి అని మొక్క తుంచి ఆశి నోటి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. లాస్ట్ అస్త్రంగా వాళ్ళ నాన్న వైపు చూస్తుంది తప్పించుకోవడానికి. హెల్త్ విషయంలో అమ్మ ఏం చెప్తే అదే ఫైనల్. నువ్వు ఇప్పుడు ఏం తినాలో అమ్మకి బాగా తెలుసు కదా, కాబట్టి ఆ విషయంలో నేను అస్సలు జోక్యం చేసుకోను. నా కోసం నా ప్రిన్సెస్ తినేస్తుంది కదా అని తన ఒళ్ళో సరిగ్గా కూర్చోబెట్టుకుంటాడు శివ్. వాళ్ళ నాన్న చెప్పగానే మారు మాట్లాడకుండా తినేస్తుంది ఇడ్లీ. మేం చెప్పింది కూడా అదే కదా, మీ నాన్న చెప్పింది కూడా అదే కదా, మరి మా మాట అంటే నీకు లెక్కలేదు కదూ అని విజయ గారు అంటారు చిరుకోపంగా. నువ్వు మా స్వీట్ నాన్నవి, నీ మాట ఎందుకు వినను అని విజయ గారు బొగ్గలు పట్టుకొని లాగుతుంది ఆశి. ఐస్ చేయడానికి ముందుంటావులే, నువ్వు రాకన్నా, నీకు అన్నం పెట్టేస్తాను అని ఆయుని పిలుస్తారు విజయ గారు. నేను ఇవాళ నాన్నతో డిన్నర్ చేస్తాను అని అంటాడు ఆయు. అప్పటికే ఆశకి పెట్టేయడం అయిపోవడంతో, మేము డిన్నర్ చేసిందాక నువ్వు కింద కూర్చుందో గాని కిందకి వెళ్దామా ప్రిన్సెస్ అని అడుగుతాడు శివ్. మీ తాతయ్య వాళ్ళ డిన్నర్ అయిపోయింది, మీ తాతయ్య వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుందువురా అని విజయ గారు ఎత్తుకోబోతుంటే, నువ్వు వద్దులే అమ్మా, నేను ఎత్తుకొని తీసుకొస్తాను, మెట్లు దిగాలి కదా అని అంటాడు శివ్. లిఫ్ట్ ఉంది కదా నాన్న, ఇవాళ అందులో వెళ్ళిపోదామా అని అడుగుతుంది ఆశి. ఓకే అయితే నానితో మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకొని వస్తాను అని వాళ్ళిద్దరిని విజయ గారితో పంపించేస్తాడు శివ్. వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే శివ్ చేతన్కి మెసేజ్ చేసి ఫోన్ తర్వాత చేయొచ్చని ఫోన్ ఛార్జింగ్ పెడతాడు. వెళ్ళిన పని ఏమైంది కన్నా, నువ్వు అనుకుంటే అది సక్సెస్ అవుతుంది అనుకో, తెలిసిందా ఆ ఎక్స్ ఎవరో అని అడుగుతుంది ఐషు. లేదురా, వాడొక్కడి గురించే తెలియలేదు, మిగతా ప్లాన్ అంతా తెలిసిపోయింది వాళ్ళది, ఎవరికి సంబంధించిన వాళ్ళు కూడా మ్యాక్సిమం తెలిసింది. ఇంకా మనం టూర్ నుంచి వచ్చాక ఒక 2 రోజుల్లో ఇదంతా ఫినిష్ చేసేస్తాను అని చెబుతాడు శివ్. ఎవరికి సంబంధించిన వాళ్ళు కన్నా? నీకు చెప్పాను కదా చీఫ్ వాళ్ళ అబ్బాయి గురించి, ఆ కేసుకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు నా కోసం వచ్చారు అని చెబుతాడు శివ్. వాళ్ళనైతే అసలు వదలకు కన్నా, అయినా అప్పుడే ఫినిష్ చేసేసానన్నావు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చారు, ఎక్కడి నుంచో అదే తెలుసుకోవాలి. సర్లే, ఆ సంగతులు వదిలేసి నీ ప్యాకింగ్ అంతా అయిపోయిందా అని అడుగుతాడు శివ్. మ్యాక్సిమం అయిపోయింది, ఇంకొంచెం ఉంది, స్నేహ నేను కలిసి అది రేపు ఫినిష్ చేసేస్తాం. నువ్వెందుకు బుజ్జి అంత డల్గా ఉన్నావు అని దగ్గరకు వచ్చి అడుగుతాడు శివ్. నేనేం డల్గా లేను కన్నా, నీ కూతురుతో కూర్చొని నీరసం వచ్చింది అంతే అని నవ్వుతుంది ఐషు. శివ్ తననే చూస్తుంటే, పదండి మనం కూడా కిందకి వెళ్దామని శివ్ చేయి పట్టుకొని కిందకి రావడానికి రూమ్ నుంచి బయటకు వస్తుంది. కథ కొనసాగుతుంది. కొంచెం కోల్డ్ చేసి గొంతు పట్టేసింది, అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది, అడ్జస్ట్ అయిపోండి. ఇక ఐషు ఎందుకంటారు అంత డల్గా ఉంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.